టాలీవుడ్ ఇండస్ట్రీ హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీగా పేరున్న పృథ్వీరాజ్ తన భార్యతో విడాకుల విషయం మీద కోర్టులో నిలబడ్డాడు. తన భార్య శ్రీలక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్న పృథ్వీ నటన మీద ఆసక్తితో చెన్నై వెళ్తూ వస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి కాపురం మొత్తం హైదరాబాద్కి మార్చారు. అనంతరం వ్యసనాలకు బానిసైన పృథ్వీరాజ్ 2016లో తన భార్య అయిన శ్రీలక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. దీంతో ఆమె పెద్ద మనుషులను ఆశ్రయించగా వారు దంపతుల మధ్య రాజీకి ప్రయత్నించారు. అయితే పృథ్వీ దాన్ని పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఆమె పృథ్వీరాజ్పై కేసు పెట్టారు. కొన్ని నెలల తర్వాత భార్యతో గొడవపడి ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఒక్కడు ఉంటున్నాడు. పెద్ద మనుషుల సహాయంతో రాజీకి ప్రయత్నాలు చేసిన పృథ్వీ అసలు మాట వినలేదు. శ్రీలక్ష్మి నవంబర్లో పోలీస్ కేసు పెడుతూ తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉందని, నెలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. దీనికి రెస్పాండ్ అయిన కోర్టు విచారణ చేపట్టి అతని నుంచి ఆమెకి నెలకు 8 లక్షల భరణం ఇవ్వాలి అని కోరింది. ఏడాదికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే డబ్బు కంటే ఇది ఎక్కువ. హాస్య నటుడు పృథ్వీరాజ్ ఆయన భార్యకు నెలకు 8 లక్షల భరణంగా చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తం ఇవ్వడానికి పృథ్వీ ససేమిరా అంటున్నాడు. తాను అంత కష్టపడి సంపాదించిన సొమ్ము ఆమెకు ఎందుకు ఇవ్వాలి అని పైకోర్టుకు వెళ్ళాలి అని చూస్తున్నట్టు తెలుస్తోంది. భార్య విషయంలో కమెడియన్ పృథ్వీకి కోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని ఇండస్ట్రీ వార్త.